దేశాలు మహిళా హక్కులు, మహిళా సాధికారత అంటూ వారి స్వేచ్ఛకు సంబంధించిన అంశాల విషయంలో రోజు రోజుకు కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అందుకు భిన్నంగా ఇరాక్ లో మాత్రం దుర్మార్గమైన చట్టం తీసుకొస్తున్నారు. ఆ దేశంలో అధికార పక్షం తీసుకొచ్చిన ఒక బిల్లుపై మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమ్మాయిల పెళ్లి వయసును 9 ఏళ్లకు కుదించాలంటూ ఇరాక్ నీచమైన నిర్ణయం తీసుకుంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఈ చట్టం ప్రకారం 9 ఏళ్ల వయసున్న బాలికలను పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మహిళలు విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా కోల్పోతారు. వ్యక్తిగత స్థితి చట్టం, దీనిని 188 చట్టం అని కూడా పిలుస్తారు. ఇది 1959లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని ఇరాక్ లోని షియా పార్టీలు సవరించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారేం కాదు. 2014 మరియు 2017లో దీన్ని మార్చడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అవి విఫలమయ్యాయి. ఒకవేళ ఇరాక్ పార్లమెంట్ వ్యక్తిగత స్థితి చట్టంను సవరిస్తే దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులు అన్ని కూడా తొలగిపోయినట్టే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికి ఇరాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడుతున్నారు. యూనిసెఫ్ ప్రకారం అధిక బాల్య వివాహాల రేటు ఇప్పటికే ఇరాక్ లో భారీగా ఉంది. దాదాపు 28% ఇరాక్ అమ్మాయిలు 18 సంవత్సరాల వయసులోపు వివాహం చేసుకున్న వారే ఉన్నారు. అయితే పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు ఇరాక్ పార్లమెంట్ సిద్ధమవ్వడంతో మహిళ, మానవ హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒకవేళ సవరణకు ఆమోదం లభిస్తే అమ్మాయిల పెళ్లి వయసు 9 ఏళ్లకు తగ్గిపోతుంది. విడాకులు, పిల్లల కస్టడీ, వారసత్వ ఆస్తిపై మహిళలు హక్కులు కోల్పోతారు. దీనివల్ల చైల్డ్ సెక్స్ ను చట్టబద్ధం చేయడమేనని, స్త్రీల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ చట్టాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇరాక్ మహిళలు నిరసనలు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.